ఆ విషయాన్ని మర్చిపోయి ఇక్కడ నీ వేదన బాధన మొత్తం పక్కన పెట్టి ఈ ఆరాధనలో ఈ కూడికలో స్పష్టంగా ఒకే నిర్ణయం ప్రభుతో ఒక ఒడంబడికి చేయి. ప్రభువా, నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృపయే, నీ కృపయే. నన్ను ఈ స్థలములోనికి తీసుకొని వచ్చావు. మనుషుని స్వరం వినటానికి నేను ఇక్కడికి రాలేదు, నీ స్వరం వినటానికే నేను ఇక్కడికి వచ్చాను నాయన. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు నాయన. మనుషుల మాటల ద్వారా నాకు ఎట్టి ఉపయోగం ఉండదు. నీ మాటల వలనే నేను బలము పొందుకుంటాను నాయన. నీ మాటల ద్వారానే నేను పురుకొల్పబడతాను నాయన. నీ మాటల ద్వారానే నేను ప్రేరేపించబడతాను నాయన. నీ మాటల వలనే ప్రభు నేను బ్రతుకుతాను నాయన. మాట మాత్రము సెలవుము నా దాసుడు బ్రతుకుతాడు అంటున్నాడు నాయన. నీ వాక్యము కొరకు నన్ను సిద్ధపరచండి, నన్ను సిద్ధపరచండి, నన్ను సిద్ధపరచండి. అటు ఇటు చూడొద్దు, వారి వైపు వీడి వైపు చూడొద్దు. ఆకాశమందున్న దేవుని వైపు మన కనులెత్తి, ఇశ్రాయేలు స్తుతుల మధ్య ఆసీనుడైన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీ స్తుతుల పైన ఆసీనుడై ఉన్నాడు కనుక మనసారా ప్రభును స్తుతిద్దాం. మనసారా ప్రభు ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవలసినది. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాను నాయనా.
దర్శించు నా తండ్రి.